तेलंगाना के साबिक वजीर व बीआरएस कायद हरीश राव ने ऑटो में सफर किया। उन्होंने हैदराबाद के रगड्डा से पार्टी हेडक्वार्टर भवन तक ऑटो में सफर किया। खबर ऐसी उन्होंने रगड्डा में ऑटो ड्राइवर से मुलाकात करते हुए इनके मसाइल से वाकफियत हासिल की। उन्होंने कहा कि कांग्रेस हुकूमत के दौर में ऑटो ड्राइवरों की हालत बदतरीन हो गई है। उन्होंने इंकशाफ किया कि कांग्रेस के इख्तिदार में आने के बाद से 161 ऑटो ड्राइवर्स ने खुदकुशी की है और इनके खानदान अब सड़कों पर आ गए। उन्होंने मुतालबा किया कि हर मुतवफ़ी ऑटो ड्राइवर्स के खानदान को 10 लाख रुपये एक्स ग्रेशिया इमदाद दी जाए। उन्होंने ऑटो ड्राइवरों से अपील की कि वो हौसला न हारे और खुदकुशी जैसे इकदाम न करे। हरीश राव ने बताया कि वो रमेश गौड़ नामी ऑटो ड्राइवर के ऑटो में सफर कर रहे थे, जिसने शिकायत की कि वो अपने बेटे की स्कूल फीस, घर का किराया और ऑटो फाइनेंस की किस्तें अदा करने से कासिर है। हरीश राव ने इल्जाम लगाया कि हुकूमत 5000 करोड़ रुपये सड़कों पर खर्च कर रही, लेकिन ऑटो ड्राइवरों के लिए फंड्स नहीं दे रही, जो इंतहाई अफसोसनाक है। उन्होंने कहा कि कांग्रेस ने ऑटो ड्राइवर्स की मदद का वादा करके उन्हें धोखा दिया। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि वो दिल्ली को फंड भेजने में मसरूफ है, मगर रियासत के ऑटो ड्राइवरों की मदद के लिए कोई कदम नहीं उठा रहे। उन्होंने याद दिलाया कि राहुल गांधी ने इख्तिदार में आने से कबल वादा किया था कि ऑटो ड्राइवरों को सालाना 12,000 रुपये दिए जाएंगे, मगर वो वादा भी पूरा नहीं हुआ। उन्होंने मिसाल देते हुए कहा कि पड़ोसी रियासत एपी में वज़ीर आला चंद्रबाबू नायडू ने इख्तिदार संभालने के 1 साल के अंदर ही ऑटो ड्राइवरों को 15,000 रुपये दिए, लेकिन रेवंत रेड्डी ने 2 साल गुजरने के बावजूद वादा पूरा नहीं किया। రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికుల్ని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళు యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి, మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద, దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం.